హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాచులర్స్ హోమ్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. అండ్ ఈరోజు బ్యాచులర్స్ హోమ్ కిచెన్లో నేను ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఏంటి అంటే నా యూట్యూబ్ ఛానల్ ఇంట్రడక్షన్ అనమాట. యూ మైట్ బి థింకింగ్ ఆల్రెడీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మళ్ళీ ఎందుకు ఇంట్రడక్షన్? ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను అని అనుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే నాకు ఆల్రెడీ నా క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి కొన్ని రివ్యూస్ వచ్చాయి నా వీడియోస్ చూసిన వాళ్ళ నుంచి. ఏం చెప్పారంటే నా వీడియోస్లో నేను చాలా స్పీడ్గా మాట్లాడుతున్నానని చెప్పి, అండ్ కొన్ని వీడియోస్ అయితే అస్సలు బాగాలేవని చెప్పి దే ఆల్రెడీ టోల్ మీ. సో అండ్ నేను అనుకున్నాను ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్కి అసలు ఒక ఇంట్రడక్షన్ వీడియో కూడా నేను ప్రాపర్గా చేయలేదు. సో ఎందుకు నాది ఒక ఇంట్రడక్షన్ చేయొద్దు అని చెప్పి చేస్తున్నాను. అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది నేను మీకు చదివి వినిపించి దానికి నేనే ఆన్సర్ చేసి, నాకు నేనే క్వశ్చన్స్ అడుకొని నాకు నేనే ఆన్సర్ చేసి అండ్ మీ అందరికి కూడా చెప్తాను. అండ్ ఆబ్వియస్గా ఐఎమ్ స్టిల్ న్యూబీ టు దిస్ యూట్యూబ్ వరల్డ్ అండ్ ద యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి ఉండకపోతే ఇదే ఆల్ ఆఫ్ సడన్ పాపప్ అయ్యి ఉంటే మీ వ్యూ లిస్ట్లో. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ న్యూ వ్యూవర్ అండ్ మై ఛానల్ ఈస్ బ్యాచులర్స్ హోమ్ కిచెన్, ప్లీజ్ టు లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బట్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నౌ, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ యామ్ ఐ? సో హూ యామ్ ఐ? నా పేరు ఆశీష్. నేను సిడ్నీలో ఉంటాను, బేసిక్గా హైదరాబాద్ నుంచి. బట్ ఐ బీన్ హియర్ ఫర్ లాంగ్ టైమ్, మోర్ దెన్ 12 years నౌ. చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాను. అండ్ పీపుల్ కాల్ మీ హియర్ యాష్. సో సగం అయితే ఆశీష్ అని కూడా మర్చిపోయాను నేను, బికాస్ ఐమ్ గెట్ యూస్ టు దిస్ యాష్ వర్డ్ అనమాట. అదొకటి. అండ్ మండే టు ఫ్రైడే నేను ఐటీ జాబ్ చేస్తాను యాజ్ అన్ అనలిస్ట్. అండ్ వీకెండ్స్లో అండ్ ఈవినింగ్స్ ఫ్రీ ఉంటాను. సో బేసిక్గా దానివల్ల నేను ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్ అండ్ వేర్ ఆమ్ ఐ లివింగ్? ఆల్రెడీ చెప్పేస్తాను, హైదరాబాద్ నుంచి సిడ్నీలో ఉంటున్నాను అని చెప్పి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. వాట్ డు ఐ డూ ఫర్ లివింగ్? అది కూడా చెప్పేస్తాను. వాట్ ఆమ్ ఐ డూయింగ్ ఫర్ లివింగ్? ఐటీలో జాబ్ చేస్తా. అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు, బట్ మూవింగ్ ఫార్వర్డ్ నేను ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. సో ఐ విల్ డెఫినెట్లీ. వెన్ డిడ్ ఐ స్టార్ట్ దిస్ ఛానల్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే. సో వన్ థింగ్, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను ఛానల్, బట్ ఇప్పటి వరకు ఆన్ అండ్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మంచిగా. అంటే రెగ్యులర్గా కంటిన్యూస్గా అయితే వీడియోస్ పోస్ట్ చేయలేదు, ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ వన్ ఇయర్కే ఎక్కువైంది, లేదంటే మేబీ లాస్ట్ ఇయర్ మోర్ దెన్ 1 year. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను 2020 మిడ్లో. అండ్ అప్పుడు కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాక 10-15 వీడియోస్ పోస్ట్ చేశా. దెన్ ఐ చేంజ్డ్ మై జాబ్స్ అండ్ కోవిడ్ వల్ల కొంచెం స్ట్రగుల్. తర్వాత వాస్ బిజీ విత్ మై న్యూ జాబ్ అండ్ దిస్ అండ్ దాట్, అండ్ వాస్ డిఫరెంట్ ప్రాసెస్లో ఉండే. ఇట్ టుక్ సో లాంగ్ టైమ్ టు లెర్న్ దట్ ప్రాసెస్. ఇది టైం కుదరలేదు, వీడియోస్ పెట్టడానికి కుదరలేదు. నౌ ఐఎమ్ గెట్ యూస్ టు దిస్ మై న్యూ జాబ్, న్యూ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఇప్పుడు టైం ఉంటుంది, సో అంతగా ఆలోచించేది అవసరం లేదు జాబ్ గురించి. కాబట్టి నౌ ఐఎమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్? సో బేసిక్గా పెట్టింది ఏంటంటే, పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ ఏంటంటే కుకింగ్ వీడియోస్. బికాస్ మెయిన్గా యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా పెట్టింది ఏంటంటే బ్యాచులర్స్ హోమ్ కిచెన్, బికాస్ ఐమ్ స్టిల్ ఎ బ్యాచులర్. సో కుకింగ్ ఛానల్ పెడదామని చెప్పి ఏదేదో చేసేద్దాము, అందరికి చూపిద్దాము అని చూస్తే ఒక వ్యూ కూడా రాలేదు ఇప్పటి వరకు. అసలు వ్యూసే రాలేదు. సో బట్ స్టిల్ డూయింగ్ ఇట్, దట్స్ ఫైన్. సో అందుకే బ్యాచులర్స్ హోమ్ కిచెన్ అని పెట్టాము, కుకింగ్ ఛానల్ అని చెప్పి. బట్ కుకింగ్కి అంత వ్యూస్ రావట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హై కాంపిటీషన్. అండ్ బట్
మూవింగ్ ఫార్వర్డ్ ఐల్ డూ లైక్ డిఫరెంట్ స్టాఫ్ లైక్ కుకింగ్ చేస్తా, ట్రావెలింగ్ అది ఇది అన్నీ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై ఆమ్ ఐ నాట్ యాక్టివ్ ఆన్ దిస్ ఛానల్. సో చెప్పినట్టు వర్క్లో బిజీ ఉండే, సో దానివల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఇన్ కేస్ నాకు కొంతమంది ఉన్నారు, కొంతమంది లైక్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం దే స్టిల్ వాచింగ్ ఇట్ అండ్ సమ్ టైమ్స్ దే స్టిల్ లైక్ కామెంట్ ఆన్ మై వీడియోస్ ఈవెన్ దో ఐ డోంట్ పోస్ట్ ద వీడియోస్ రెగ్యులర్లీ. దే లైక్ అన్నా వాట్స్ హ్యాపెన్ టు యువర్ వీడియోస్, వై యూ నాట్ పోస్టింగ్ దెమ్ లైక్ రెగ్యులర్లీ అది ఇది అని చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇప్పటికీ నా వీడియోస్ చూస్తున్నందుకు ఈవెన్ దో ఐమ్ లైక్ పోస్టింగ్ ఆన్ అండ్ ఆఫ్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఐఎమ్ ఐ యాక్టివ్ ఆన్ ఎనీ అదర్ సోషల్ నెట్వర్క్ సైట్స్? ఎస్ ఐ యామ్. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ సేమ్ పేజ్ ఉంది, బ్యాచులర్స్ హోమ్ కిచెన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్ మై కుకింగ్ పిక్చర్స్ ఆర్ లైక్ మై రీల్స్ ఆర్ ఎనీథింగ్. రీల్స్లో అంటే మరీ లైక్ యూనో డ్యాన్స్లు, సాంగ్స్ పాడి అంత అయితే లేదు నాకు. ఏదో లైక్ అన్ని ఫిల్టర్స్ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్, సో అవి చేస్తాను అంతే. సో బ్యాచులర్స్ హోమ్ కిచెన్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, కింద లింక్ ఇస్తాను వీడియో కింద, అది కూడా చూసి ఇన్ కేస్ ఇఫ్ యూ వుడ్ లవ్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ప్లీజ్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ బ్యాచులర్స్ హోమ్ కిచెన్. And what is the main purpose of this YouTube channel? Okay, so main purpose of this YouTube channel వచ్చేసి మనం మనం అందరం ఫొటోస్ తీసుకుంటాం కదా, నేను కూడా ఫొటోస్ తీసుకుంటాను. అందరం ఫొటోస్ తీసుకొని లైక్ కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే వెన్ వీ లుక్ బ్యాక్ we usually tend to compare like అరే ఫ్యూ ఇయర్స్ ముందు ఐ వాస్ బిట్ చబ్బీ, ఐ వాస్ స్కిన్నీ, నేను చాలా ఫెయిర్ ఉండే, బ్లాక్ ఉండే, సన్నగా ఉండే, అది అలా అనుకుంటాం కదా. సో నేను ఐఎమ్ సిక్ ఆఫ్ టేకింగ్ పిక్చర్స్, అందుకనే చెప్పి ఐఎమ్ యూజింగ్ దిస్ యూట్యూబ్ యాజ్ మై వీడియో ఆల్బమ్. సో ఫ్యూచర్లో when I look back in few years time, అరే లైక్ 2020-21లో నేను ఇలా ఉన్నాను అని చూసుకోవటానికి. అలాగే యూట్యూబ్కి మనం ఏం డబ్బులు పే చేయని అవసరం లేదు కాబట్టి, సో వై నాట్. సో దానికోసం అని చెప్పి ఐఎమ్ యూజింగ్ దిస్ యాజ్ మై వీడియో ఆల్బమ్. సో అది మెయిన్ పర్పస్. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఐ హ్యావ్ ట్రావెల్ లైక్ మోర్ దెన్ 10 countries సో ఫార్. సో ఇప్పటి నుంచి ఏమైనా కొత్త కంట్రీస్ ట్రావెల్ చేస్తే ఆ వ్లాగ్స్ పెడతాను, ట్రావెలింగ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ టుగెదర్. అండ్ ఆబ్వియస్గా కుకింగ్ వీడియోస్ పెడతాను. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ ఇస్ కుకింగ్ కాబట్టి కుకింగ్ వీడియోస్ పెడతాను. ఇంకా ఏమున్నాయంటే లైక్ సిడ్నీలో నేను ఊరికే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాను, అకేషన్స్కి వెళ్తుంటాను, ఏమైనా సెలబ్రేషన్స్ అయితే వెళ్తుంటాను. ఐఎమ్ సో యాక్టివ్ ఆన్ దిస్ లైక్ సోషల్ నెట్వర్కింగ్ థింగ్స్. సో అలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి రికార్డ్ చేసి మీకు కూడా షేర్ చేసుకుంటాను, మనమందరం కలిసి చూడొచ్చు. అది మెయిన్ పర్పస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి వచ్చేసి వాట్ టాపిక్స్ would I like to share in my YouTube channel? చెప్పాను కదా, వ్లాగ్స్, ట్రావెలింగ్, సంథింగ్ బేస్డ్ అపాన్ రిక్వెస్ట్. మీరేమైనా, నేను ఇప్పుడు సిడ్నీలో ఉంటున్నాను కదా ఆస్ట్రేలియాలో, ఇన్ కేస్ మీరేమైనా చూడాలి అన్నా లైక్ ఇండియా టు ఆస్ట్రేలియాలో ఇది కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఈ ప్లేసెస్ ఏమైనా చూపిస్తారా బేస్డ్ అపాన్ యువర్ రిక్వెస్ట్. మీరేమైనా అడిగితే I would love to record them and I would love to show them. సో మీరు కూడా ఏమైనా చూడాలి అనుకుంటే కొంచెం కామెంట్ టైం చేసుకొని ప్లీజ్ టు కామెంట్ ఇన్ ద బిలో. సో దాన్ని బట్టి మనం వీడియోస్ చేద్దాం ఫ్యూచర్లో కూడా. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యాజ్ ఎ న్యూబీ వాట్ ఆర్ ఎనీ సజెషన్స్? ఓకే, ఆబ్వియస్గా న్యూబీస్కి చాలా సజెషన్స్ కావాలి. ఐఎమ్ స్టిల్ ఎ న్యూబీ, ఐఎమ్ స్టిల్ లైక్ పుటింగ్ ద లైక్ బేబీ స్టెప్స్ అనమాట యూట్యూబ్లో. ఇప్పుడిప్పుడే ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. దో ఐఎమ్ లైక్ వర్కింగ్ ఇన్ ఐటీ, నాకు అంతా ఎడిటింగ్ పార్ట్ అది ఇది రాదు. సో ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఎడిటింగ్ అండ్ యాడింగ్ మ్యూజిక్. ఎందుకంటే యూట్యూబ్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ డూయింగ్ ద మాస్టర్స్ ఇన్ ఓవర్సీస్. యూ కాంట్ డూ దిస్ ప్లెజరిజం, యూ కాంట్ డూ దట్, యూ కాంట్ కాపీ దట్, యూ కాంట్ డూ దట్ అన్నట్టు ఇక్కడ కూడా చాలా అంటే చాలా
ఉన్నాయి. లైక్ ఐ కాంట్ కాపీ సమ్ వన్స్ మ్యూజిక్, ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ డూ దట్. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆర్గానిక్ అండ్ బేసిక్గా నా వీడియోసే పెడదాం అనుకుంటున్నాను అండ్ నా ట్రావెలింగ్వి అవి ఇవి పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆగండి. ఓకే, వై ఆమ్ ఐ యాక్టివ్ ఆల్ ఆఫ్ సడన్? గుడ్ క్వశ్చన్. వై ఆమ్ ఐ యాక్టివ్ ఆల్ ఆఫ్ సడన్ అంటే ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది ఆఫ్టర్ వర్క్ అండ్ ద వీకెండ్స్. సో అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఆహా, ఏమేమో ఉన్నాయి కదా. సో వాటిలలో ఏంటంటే వీ హ్యావ్ లైక్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ టు పిక్. సో దాంట్లో ఏమవుతుంది, పర్టికులర్గా నా సిచ్యువేషన్ చెప్తున్నా. సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ కాబట్టి అందులో చాలా స్టఫ్ టు వాచ్ ఉంటుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే నేను వెతికి ఏది చూడాలో తెలియక ఐ ఎండ్ అప్ గోయింగ్ టు ద యూట్యూబ్. దట్స్ మై ఎక్స్పీరియన్స్. సో అండ్ యూట్యూబ్లో ఎవరు చూసినా కానీ, ఏ ఛానల్ చూసినా కానీ చాలా మంచి చేస్తున్నారు అండ్ దే ఆర్ మోర్ ఎంటర్టైనింగ్ కంపేర్డ్ టు ది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ లైక్ మూవీస్ ఆర్ ఎనీథింగ్. అండ్ వీ హ్యావ్ దట్ టెన్ టు నో లైక్ సమ్ వన్స్ లైఫ్. అవునా కదా, లైక్ ఇఫ్ యూ స్పీక్ హానెస్ట్లీ. సో మనం అందరికీ లైక్ అరే వేరే వాళ్ళ లైఫ్లో ఎలా అవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా కొంచెం ఎంత కాదనుకున్నా కానీ కొంచెం చూస్తాం మనము. సో అలా నాకు కొన్ని ఛానల్స్ దే ఇన్స్పైర్డ్ మీ అనమాట, బికాస్ ఆఫ్ దేర్ నేటివిటీ, బికాస్ ఆఫ్ దేర్ సింప్లిసిటీ. చాలా సింపుల్గా అండ్ బేసిక్గా కొన్ని బేసిక్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఊళ్ళో తీస్తారు వితౌట్ ప్రాపర్ ఎక్విప్మెంట్, వితౌట్ ఎనీ లైక్ మంచి బ్యాక్గ్రౌండ్స్ ఏమి లేకుండా ఒరిజినాలిటీ ఉంటుంది, రియాలిటీ ఉంటుంది. ఐ ఎంజాయ్ దోస్ వీడియోస్ అనమాట. సో వై నాట్ లైక్, అండ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఎవ్రీ వన్. సో అందరినీ చూస్తున్నారు. ఇఫ్ యూర్ డూయింగ్ సంథింగ్ అండ్ పీపుల్ ఆర్ పాజిటివ్లీ వెల్కమింగ్ యూ. సో దాని గురించి నేను కూడా ఇంకా ఐ వుడ్ లవ్ టు డూ దిస్ అనమాట. సో దాన్ని బట్టి నేను కూడా వచ్చాను. Am I going to active like this? Yes. Probably, definitely yes. ఎందుకంటే నేను అప్పుడు జాబ్స్ చేంజ్ చేశాను, కొత్త ప్రాసెస్ నేర్చుకోవటానికి టైం పట్టింది, అంత అయింది కాబట్టి. సో నేనేమనుకుంటున్నాను అంటే నవ్ ఐ హ్యావ్ ఫ్రీ టైమ్ ఆఫ్టర్ వర్క్ అవర్స్, లైక్ ఆఫ్టర్ 9 to 5 అండ్ వీకెండ్స్లో కూడా చాలా ఫ్రీ ఉంటున్నాను కాబట్టి. So I would love to be active and I would love to post the pictures like on and off all the time. Sorry, on and off kaadu. I'll try to maintain continuity and ippadi nunchi post like every week lo okati lekapothe rendu videos pedtanu. అండ్ నాకు కొన్ని వీడియోస్ చూస్తాను నేను, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇఫ్ యూ వుడ్ లైక్ టు గెట్ సక్సెస్ ఆన్ యూట్యూబ్ యూ నీడ్ టు పోస్ట్ ద వీడియోస్ లైక్ కంటిన్యూస్గా అని చెప్పి. సో బట్ టాపిక్స్ అండ్ కంటెంట్ చాలా కష్టం అండి తెలుసుకొని పోస్ట్ చేయాలి అంటే. మీకేమైనా కామెంట్స్లో చెప్పండి, లైక్ ఏదైనా చెయ్యాలి, అరే మేము ఇది చూడాలి, ఆస్ట్రేలియాలో మేము ఇది చెయ్యాలి అంటే I would definitely record that and I'm happy to show you guys. కొంచెం సజెషన్ టైం చేసుకొని ఒక 2 seconds ప్లీజ్, 2 seconds టైం చేసుకొని నాకు కామెంట్లో పెట్టండి ఏం చూడాలి అనుకుంటున్నారు ఆస్ట్రేలియాలో, ఏంటి ఏమైనా డిఫరెన్సెస్ ఏముంటాయి ఏంటి అనేది. I'll try to post like డెఫినెట్గా I'll do my better job. మీకు కూడా ఏమైనా స్పెషల్గా చూడాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్లో పెట్టండి, నేను ఆ వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. అండ్ am I regret for anything? Yes. As I said, regret undi. As I said, like I travel like more than 10 countries so far, but enti ante I wasn't focusing much on YouTube. I always focus on my Instagram, na personal Instagram profile lo. I took like wherever I go, like I usually took like 15 seconds ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం అని చెప్పి 15 seconds వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకుంటుండే. నవ్ ఐ రిగ్రెట్ లైక్ నాకు ఇంత మంచి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది వీడియోస్ పోస్ట్ చేసుకోవటానికి, బట్ ఐ వాజంట్ డేర్ ఎనఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ రికార్డ్ దిస్ బికాస్ ఐ వాజ్ సో షై. అండ్ ఇప్పుడు అన్నీ వదిలేసి లైక్ ఇంకా ఫొటోస్ వద్దు వీడియోసే పెడదాము అని చెప్పి డిసైడ్ అయ్యి కెమెరా ముందుకు వచ్చి లైక్ కంటిన్యూస్గా ఈ వీడియో నేను సక్సెస్ఫుల్గా 15 minutes రికార్డ్ చేస్తున్నాను, ఏ కట్ లేకుండా.
సో యూ కెన్ అజ్యూమ్ ఇట్. డెఫినెట్గా సిగ్గు లేదని ఇప్పుడు. అండ్ సో యా, రిగ్రెట్ అవుతున్నాను ఎందుకంటే అన్ని కంట్రీస్ తిరిగి ప్రాపర్గా ఫొటోస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా, బట్ లైక్ 15 సెకండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. అదే నేను వెళ్ళి ఉండి లైక్ యూనో వెళ్ళిన ప్లేసెస్ అన్నిట్లో నేను కొంచెం కొంచెం లైక్ 5 minutes 10 minutes రికార్డ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే, ఇఫ్ ఐ వాంట్ టు లుక్ బ్యాక్, అరే ఈ కంట్రీస్లో నేను వెళ్ళాను అప్పుడు ఇలా ఉన్నాను అలా అని చెప్పి నాకు విజువల్గా ఒక మంచి ట్రీట్ ఉంటుండే. సో ఐ మిస్ దట్. సో అది రిగ్రెట్ అవుతున్నాను. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం ఏంటో. వెయిట్, సారీ అండి, నేను అన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను ఎందుకంటే నాకు ఏం క్వశ్చన్స్ అడగాలి ఏం తెలియదు కాబట్టి నాకు నేనే క్వశ్చన్స్ రాసుకొని మీకు చెప్తున్నాను ఆన్సర్స్. ఐ థింక్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ ఆఫ్ ద క్వశ్చన్స్ నేను ఇప్పటి వరకు రాసుకున్న దాంట్లో. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఉంది కదా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నాకు అంత వ్యూస్ లేరు, అన్ని సబ్స్క్రైబర్స్ లేరు ఎక్కువ కాబట్టి ఐ వుడ్ డెఫినెట్లీ రిప్లై టు యువర్ కామెంట్. వాట్ ఎవర్ యూ కామెంటెడ్ ఐ వుడ్ డెఫినెట్లీ రిప్లై దెమ్. అండ్ ఇన్ కేస్ మీరు నా వీడియోస్ ఆల్ ఆఫ్ సడన్ మీకు పాపప్ అయ్యి ఇప్పుడే కనిపిస్తే మాత్రం if you like my introduction video, please do like it, share it and comment it. And ఇప్పటి వరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది నోటిఫికేషన్స్ బటన్. సో అప్పుడే నేను ఏ వీడియోస్ పెడితే మీకు ఆ వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ సో ఫార్ ఇప్పటి వరకు నా వీడియోస్ అన్నీ చూసినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ, నన్ను 1 year నుంచి ఆన్ అండ్ ఆఫ్ వీడియోస్ నేను పెడుతున్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇప్పటికీ కామెంట్ చేస్తున్న వాళ్ళకు స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో. ఇప్పటికీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 17 minutes అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.